అయినా మనకు అన్ని విధాలుగా అర్థమయ్యేటట్లు తెలుగులో ఎంత స్పష్టంగా ఇక మీ పోరాటము విశాఖ ఉక్కులో ఉపాధి ఉద్యోగాల పోరాటం కాదు, మా భూములు మాకివ్వమని సాగే భూ పోరాటం అని చెప్పి ప్రకటించారు. మీ భూరు పోరాటానికి సిద్ధంగా ఉంటేనే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేశారు. సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 170 పైగా జనులు భూమి నమ్ముకొని బతుకుతున్నారు. దున్నేవాడికి భూమి లేదురా, కూడివాడికి కూడు లేదురా. ప్రభుత్వమే సిన్న లెక్కల తీరు దేశములో నా సాగు భూములు 40 కోట్ల ఎకరాలుండగా 100కి 1 ఎకరం మాత్రం భూమి ఎట్ల మిగులో నాయన. రైతు దేశములో రైతు బిడ్డకు భూమి ఎట్ల లేదో నాయన. ఈ విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వాసితులరా, రేపు జరగబోయే మన పోరాటం అంతా భూ పోరాటమని చెప్పి మీరందరూ నిర్ణయించుకోండి. ఈరోజు మన వాళ్ళందరూ కూడా మీరందరూ అర్హులే ఈ వేదిక ఎక్కడానికి, కానీ టైం లేక మీరందరూ మీ ద్వారా బొకేలు ఇవ్వాలని అన్ని పేర్లు రాసుకున్నాము, కానీ సమయం లేక మీకు క్షమించాలని యువకులందరూ కూడా చూస్తున్నాం. సార్కి బొకేలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం, ఎందుకంటే టైం అవ్వట్లేదు. అదేవిధంగా సోదరులారా, ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు ఒక్క మాట, భూమితో ఉన్న భావోద్వేగ బంధం అనేది నాకు తెలుసని ముఖ్యమంత్రి అన్నారు. ఆ నిజమైన మాటలు చేతల్లో చూపించాలంటే భూమితో భావోద్వేగ బంధం ఉందని మీరు కానీ గ్రహించినట్టే ముఖ్యమంత్రి గారు, మీరు 50 ఏళ్ల క్రితం ఈ భూమితో ఉన్న బంధాన్ని దుక్కిని పంట పండించి తమ పోషణకు ఉపయోగించుకొని దేశానికి అన్నం పెట్టిన ఈ భూమితో ఉన్న బంధాన్ని నిజంగా మీరు గ్రహించినట్టయితే ఈ నిర్వాసితులకు అందరికి 5 ఎకరాల భూమిని 200 గజాలు ఇళ్ల స్థలాన్ని ఇచ్చి మీరు మాటలు కాదు చేతల్లో చూపించాలని కోరుతున్నాను. ఇప్పుడు ఉమ్మడి అప్పారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు నిర్వాసితుల నిర్వహిస్తున్నటువంటి నిర్వాసితుల ప్రజాగర్జన సభకు విచ్చేసినటువంటి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వర్యులు శ్రీ గోపాల గౌడ గారు, అలాగే మాజీ పార్లమెంటు సభ్యువర్యులు, అలాగే రైతు సంఘాల సమన్వయకర్త శ్రీ ఒడ్డే శోభనాథేశ్వరరావు గారికి, అలాగే రాష్ట్ర డీజీపీగా పనిచేసినటువంటి శ్రీ పూర్ణచంద్రరావు గారికి, అలాగే కేంద్ర ప్రభుత్వం మాజీ సలహాదారుగా పనిచేసినటువంటి శ్రీ మహాదేవన్ గారికి, అలాగే ఇతర పెద్దలకు అందరికీ కూడా మా యొక్క నిర్వాసితుల 64 గ్రామాల ప్రజల తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సభకి ఏం జరుగుతుంది, రాష్ట్రం దేశం నలుమూలల నుండి వచ్చినటువంటి ప్రతినిధులు ఏం చెప్తారనేది వినడం కోసం వచ్చినటువంటి మా నిర్వాసిత ప్రజానీకానికి అందరికీ మా యొక్క విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం, విశాఖ ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ తరపు నుండి మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ డయాస్ని అనుసరించినటువంటి పెద్దలందరికీ ఇప్పుడు మేము నిర్వాసితుల బాధని 2 నిమిషాలు తెలియపరుచుకున్నాం. సార్, మేము విశాఖ స్టీల్ ప్లాంట్కు 64 గ్రామాలని ఖాళీ చేసి 22,000 ఎకరాల భూమి తీసుకొని ఆ రోజు సేతు వృత్తుల మీద బతుకుతున్నటువంటి మా ప్రజల్ని, మా వృత్తుల్ని లేకుండా చేసి మా ఇళ్లను తీసుకొని మా చేతిలో ప్రత్యామ్నాయ ఉపాధి పేరుతో 6 నంబరు అనేది మాకు 16,500 మందికి 6 నంబర్లు ఇవ్వడం జరిగింది. సార్, అలాగే ఇచ్చినటువంటి వాళ్ళకి ఈ రోజుకి 45 ఏళ్ళ గడుస్తున్న క్రమంలో 8,000 మందికి మాత్రమే ఆనాడు నుండి ఈనాడు వరకు పాలిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చాయి. ఇంకా 8,500 మంది నిరుద్యోగులుగానే పాసు పనులుగా చేసుకొని ఆటో డ్రైవర్లు గాను, కూలీలు గాను, తోటమాలీలు గాను గుడిమెట్ల దగ్గర ప్రసాదాలు తినే పరిస్థితి కూడా మా నిర్వాసిత కుటుంబాలకు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలకులు కల్పించారు. సార్, ఇందుకు కారణం పాలకులు. సార్, మాకు భారత రాజ్యాంగంలో 1950లో తయారైనటువంటి రాజ్యాంగంలో మా ప్రజలకు జీవించే హక్కు ఉందన్నారు. సార్,
ఆ జీవించే హక్కు మమ్మల్ని స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తింటూ మంచి గాలి పీల్చి మంచి నీరు తాగి జీవించమంది సార్. కానీ మా చేతిలో రుద్దు లాగేసుకొని మా కాళ్ళ కింద నీళ్ళ లాగేసుకొని మమ్మల్ని నీళ్ళ మీద నిలబడకుండా మేము పని చేసుకోవడానికి పని లేకుండా చేసి మమ్మల్ని రోడ్డు మీద పడేశారు సార్. ఈ తరుణంలో మేము బతకలేక అవస్థలు పడుతున్నాం సార్. గత 8 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను 100% ప్రైవేట్ పరం చేస్తున్నామని ప్రకటిస్తూ పర్మనెంట్ రిక్రూట్మెంట్ నిలిపివేసింది సార్.